అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు యూరోప్ దేశాల బిహేవియర్ ఎప్పుడూ మన మీదే ఉంటుంది. వాళ్ళు చేసే తప్పులన్నీ కవర్ చేసుకుంటూ మన భారతదేశం మీద మాత్రం ఎప్పుడూ అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్కి వాళ్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు మ్యాటర్ తెలిస్తే మీరు కూడా భలే చేశాం కదా అని కాలర్ ఎగరేస్తారు. ఈ మధ్య మన భారతదేశం మీద అనవసరంగా విషం కక్కుతున్న యూరోప్ దేశాలకు మన వాళ్ళు గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే, యూరోప్కు వెళ్లాల్సిన గ్యాస్ ఆయిల్ సప్లైస్ను మన భారతదేశం వేరే దేశాలకు మళ్లించేసింది. ఇంకో పక్క మిడిల్ ఈస్ట్కు మాత్రం ఫుడ్ డ్రింక్స్ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు గ్లోబల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మన దగ్గర ఉన్న గూడ్స్ కోసం చాలా దేశాలు డబుల్ రేట్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాయి. అయినా సరే కొన్ని ఇంటర్నేషనల్ రీజన్స్ వల్ల మనం ఎక్స్పోర్ట్స్ చేయలేకపోయాం. కానీ మనం గూడ్స్ సప్లై చేయడంలో వెనక్కి తగ్గామనుకుంటే పొరపాటే. అసలు ఇంతకీ ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఇప్పుడు ఆర్డర్లో వస్తున్న రేటు కంటే డబుల్ స్పీడ్తో గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది మన భారత్. అందుకే యూరోప్కు వెళ్లాల్సిన క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ పెట్రోలియం సరుకును మిడిల్ ఈస్ట్కు, అలాగే ఎక్కువ రేటు ఇస్తున్న జపాన్ లాంటి దేశాలకు డైవర్ట్ చేసింది. అసలు యూరోప్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు రష్యా దగ్గర డైరెక్ట్గా ఆయిల్ కొనరు, ఎందుకంటే అది వాళ్ళ రూల్స్కి ఎగెనెస్ట్. కానీ మన భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్గా మార్చి యూరోప్కు అమ్ముతుంటే మాత్రం సైలెంట్గా కొనుక్కుంటారు. ఇది పక్కా హిపోక్రసీ కదా. కానీ రీసెంట్గా సముద్ర మార్గాల్లో, ముఖ్యంగా రెడ్ సీ ఏరియాలో జరుగుతున్న దాడుల వల్ల సప్లై చైన్కి పెద్ద బ్రేక్ పడింది. రూట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. సరిగ్గా ఇదే టైంలో జపాన్లో మన ఆయిల్ అండ్ గ్యాస్కి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఎందుకంటే జపాన్ కూడా మన దగ్గర నుంచే ఇంపోర్ట్ చేసుకునేది. పైగా మన భారత్కు వరల్డ్ క్లాస్ రిఫైనరీ కెపాసిటీ ఉంది. మామూలుగా మన భారతదేశం ఏవియేషన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనం నుంచి ఎన్నో రకాల పెట్రోలియం ప్రొడక్ట్స్ని యూరోప్కు ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ సప్లై చైన్ ప్రాబ్లమ్స్ వచ్చాయో మనం ముందు మన దేశ అవసరాలు తీర్చుకోవడానికే ప్రయారిటీ ఇచ్చాం. ఆ తర్వాత ఎవరైతే డబుల్ టారిఫ్ ఇస్తారో వాళ్ళకే ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశాం. అందులో జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మెల్లగా మిగతా దేశాలు కూడా మన భారత్ను రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. చూశారుగా మన భారతదేశం ఇక్కడ ఎంత సూపర్ డిప్లొమాటిక్ గేమ్ ఆడిందో. ఇక ఇక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ టాపిక్కి వద్దాం. మిడిల్ ఈస్ట్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆయిల్ అండ్ గ్యాస్. వాళ్ళ దగ్గర ఇవి బోలెడంత ఉన్నాయి. భూమి తవ్వితే నీళ్ల కన్నా ముందే ఆయిల్ పడుతుంది. కానీ కేవలం ఆయిల్ గ్యాస్ తాగి మనం బ్రతకలేం కదా. మనిషి అన్నాక 3 పూటల అన్నం తినాలి. అందుకే ఆ దేశాలు ఫుడ్ కోసం వేరే దేశాల మీదే 100% డిపెండ్ అవ్వాలి. అక్కడ ఎటు చూసినా ఇసుకే కాబట్టి అగ్రికల్చర్ చేయడం దాదాపు ఇంపాసిబుల్. కేవలం బియ్యం నుంచి కూరగాయల వరకు అన్నీ మన భారతదేశం లాంటి చోట్ల నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా సీపోర్ట్ దగ్గర చిన్న మిలిటరీ యాక్షన్ జరిగినా సరే అక్కడ ఫుడ్ షార్టేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ వల్ల దుబాయ్, అబుదాబి లాంటి చోట్ల ఇలాంటి టెన్షనే మొదలైంది. ఏ క్షణంలో ఏ ఫ్లైట్ ఆగిపోతుందో, ఏ షిప్ ఎక్కడ బ్లాక్ అవుతుందో తెలియని కన్ఫ్యూజన్. సరిగ్గా ఈ టెన్షన్ టైంలోనే లులు గ్రూప్ ప్రపంచం మొత్తం తమ వైపు చూసేలా ఒక మైండ్ బ్లోయింగ్ స్టెప్ తీసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ గొడవల వల్ల సముద్రం, గాలి మార్గాలు మూసుకుపోతున్న టైంలో లులు గ్రూప్ మన భారతదేశం నుంచి ఏకంగా 80,000 కిలోల అంటే 80 టన్నుల ఫ్రెష్ ఫుడ్ని స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసింది. అసలు ఈ వార్ మధ్యలో ఈ ఆపరేషన్ ఫ్రెష్ ఫుడ్ ఏంటి, ఇది ఎలా పాసిబుల్ అయింది, ఏవేం పంపారు, ఈ కొత్త రిలేషన్ వల్ల యుఏఈలో ఉంటున్న జనాలకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ ఆపరేషన్ కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ కార్గో ఫ్లైట్ను వాడారు. మన భారతదేశం నుంచి దాదాపు 12,000 ప్యాకేజీల ఫ్రెష్ పండ్లు, కూరగాయలు అబుదాబికి వెళ్ళాయి. మామూలుగా సీ రూట్లో వెళ్తే వారాలు పడుతుంది. పైగా ఇప్పుడు వారు వల్ల అక్కడ చాలా రిస్క్. కానీ ఈ ఎయిర్ లిఫ్ట్ వల్ల ముంబై, బెంగళూరు లాంటి మన సిటీల రైతు బజార్ల నుంచి కూరగాయలు, పండ్లు కేవలం కొన్ని గంటల్లోనే యుఏఈ సూపర్ మార్కెట్లకు చేరిపోయాయి. అసలు ఇంత అర్జెంటుగా ఎయిర్ లిఫ్ట్ ఎందుకు చేయాలి అనుకుంటున్నారా? దానికి మెయిన్ రీజన్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడమే. ఇరాన్, ఇజ్రాయెల్ టెన్షన్స్ వల్ల చాలా ప్యాసింజర్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి లేదా దారి మళ్లించారు. మామూలుగా పండ్లు, కూరగాయలు ఫ్లైట్స్ కార్గో సెక్షన్లోనే వెళ్తాయి.
ఆ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో పెద్ద బ్రేక్ పడింది. పండ్లు కూరగాయలు తొందరగా పాడైపోయే ఐటమ్స్ కదా, పెరిషబుల్ గూడ్స్ అంటారు వీటిని. సప్లై చైన్ ఒక్కరోజు లేట్ అయినా కోట్లలో లాస్ వస్తుంది. ఈ క్రైసిస్ టైంలో యుఏఈకి మన భారత్ ఒక మోస్ట్ ట్రస్టెడ్ పార్ట్నర్లా నిలబడింది. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు కూడా ఇలాగే ఎయిర్ లిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నామని లులు గ్రూప్ క్లారిటీ ఇచ్చేసింది. యుద్ధం ఎక్కడ జరిగినా సరే యుఏఈ సూపర్ మార్కెట్లలో మాత్రం షార్టేజ్ రాకూడదు, రేట్లు స్టేబుల్గా ఉండాలి అన్నదే వాళ్ళ టార్గెట్. దీన్ని మోరల్గా చూస్తే అంతా బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తే ఇదొక పక్క విన్ విన్ బిజినెస్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో హైపర్ మార్కెట్లు, బడా కంపెనీలు కాస్త స్మార్ట్గా యాక్టివ్ అవుతాయి. తమ సరుకులను ఈజీగా ఎక్స్పోర్ట్ చేస్తాయి. దీనివల్ల వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. బాగా ప్రాఫిట్స్ సంపాదించుకోవడానికి కూడా మంచి ఛాన్స్ దొరుకుతుంది. నిజాయితీగా లాభం సంపాదించుకోవడంలో తప్పే లేదు. కానీ ఫైట్లలో వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఐటమ్స్ కాస్త కాస్ట్లీ అవుతాయి కదా. అవును, ఖచ్చితంగా ఖరీదే అవుతాయి. కానీ ఇలాంటి కష్టకాలంలో రేట్ కంటే ఆ వస్తువు దొరకడమే గొప్ప అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకే లులు గ్రూప్ లాంటి పెద్ద కంపెనీలు కస్టమర్ల మీద బర్డెన్ పడకుండా తమ ఎక్స్పీరియన్స్ను వాడి కాస్ట్ కటింగ్ చేస్తున్నాయి. దీన్ని బట్టి గల్ఫ్ దేశాలకు మన భారతదేశానికి మధ్య ఉన్న సప్లై చైన్ ఫ్లెక్సిబిలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తే ఫ్యూచర్లో ఎవరు ఈ రిలేషన్ని దెబ్బతీయలేరు. ఇక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే కెనడా నుంచి వచ్చింది. మొన్నటిదాకా కాస్త ఉప్పు నిప్పులా ఉన్న భారత్ కెనడా రిలేషన్స్ ఇప్పుడు మళ్ళీ ట్రాక్లో పడ్డాయి. పాలిటిక్స్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు కదా, ఇక్కడ కూడా అదే జరిగింది. కొద్ది రోజుల క్రితమే మన భారత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ డిస్కషన్స్ తర్వాత అక్షరాల $2.6 బిలియన్ అంటే సుమారు 21,500 కోట్ల హిస్టారిక్ యురేనియం సప్లై చైన్ డీల్ ఒక కొలిక్కి వచ్చింది. ఇంకా ఈ డీల్ లాస్ట్ స్టేజ్కి చేరకపోయినా కెనడా వైపు నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ చూస్తే డీల్ దాదాపుగా ఫిక్స్ అని క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇది కేవలం యురేనియం గురించి మాత్రమే కాదు. ఫ్యూచర్లో మనం వాడే ఎలక్ట్రిక్ కార్లు, మొబైల్ చిప్స్ తయారు చేసుకోవడానికి కావలసిన కీలకమైన మ్యాజిక్ మినరల్స్ అన్నీ మన భారత్కు రాబోతున్నాయి. అసలు ఈ డీల్ చూసి చైనాకు ఎందుకు అంత కడుపు మంటగా ఉందంటే, ఈ ప్రపంచంలో క్రిటికల్ మినరల్ సప్లై మొత్తం తమ గుప్పెట్లోనే ఉంచుకోవాలి అని చైనా ఎప్పటి నుంచో స్కెచ్ వేస్తుంది. కానీ ఇప్పుడు కెనడా మన భారతదేశాన్ని తన న్యాచురల్ పార్ట్నర్గా ఫిక్స్ అయిపోయింది. ఇక డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఈ యురేనియం డీల్ మన సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కు ఒక లైఫ్ లైన్ లాంటిది. ఈ $2.6 బిలియన్ డీల్ వల్ల మన అణు విద్యుత్ ప్లాంట్లకు చాలా ఏళ్ల వరకు ఇంధన కొరత అనేదే ఉండదు. ఇదొక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కాబట్టి అన్నీ సెట్ అయితే దీన్ని ఇంకా ముందుకు పొడిగించే ఛాన్స్ కూడా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ రెండు దేశాలు కలిసి ఇప్పుడు మన భారతదేశంలో SMRలు అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, అలాగే అడ్వాన్స్డ్ రియాక్టర్లను జాయింట్గా డెవలప్ చేస్తాయి. గతంలో మనం రష్యాతో మాత్రమే ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ చేసాం. అంటే ఫ్యూచర్లో మన దగ్గర ఇంకా చాలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వస్తున్నాయన్నమాట. దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గడమే కాదు, కరెంట్ అవసరం ఉన్న అన్ని ఏరియాలకు 24 గంటల పాటు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వచ్చు. కరెంట్ అవసరం ఉండేది కేవలం పల్లెటూర్లకే కాదు సుమా. మన ఎకానమీ, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవ్వాలంటే తక్కువ రేటుకు ఆన్ టైంలో కరెంటు దొరకడం చాలా ముఖ్యం. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది పవర్ ఉన్న ఇండస్ట్రీస్కి, పవర్ లేని ఇండస్ట్రీస్కి. అలా చీప్గా కరెంటు మన ఇండస్ట్రీలకు అందితేనే మన ప్రొడక్షన్ కాస్ట్ అమాంతం తగ్గుతుంది. అప్పుడు మన ప్రొడక్ట్స్ని గ్లోబల్ మార్కెట్లో గట్టి కాంపిటీషన్ ఇచ్చి మరీ అమ్ముకోవచ్చు. చైనా లాంటి దేశాలతో పోలిస్తే మనం ఇంకా తక్కువ రేటుకి ప్రొడక్ట్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రపంచమంతా మన వైపే చూస్తుంది కదా. కాబట్టి ఇదంతా ఒక దేశం పవర్ని ఎలా వాడుతుంది, కరెంట్ జనరేషన్కి అయ్యే ఖర్చు ఎంత అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. అదే ఫైనల్గా మన ప్రొడక్ట్స్ కాస్ట్ని డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టే మనం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ రేట్ ఫిక్స్ అవుతుంది, మ్యాక్సిమం ప్రాఫిట్స్ వస్తాయి. చైనా ఇన్నాళ్ళు ఈ లాజిక్తోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో వర్స్ట్ క్వాలిటీ అయినా సరే చీప్గా ప్రొడక్షన్ చేసి ప్రపంచవ్యాప్తంగా వస్తువులను డంప్ చేయగలిగింది. కానీ ఇప్పుడు మన భారతదేశం ఆ మోనోపోలీకి చెక్ పెట్టబోతుంది. మన దగ్గర స్కిల్డ్ లేబర్ ఉన్నారు. ఇప్పుడు కెనడా డీల్తో చీప్ పవర్ కూడా వస్తే ఇక మనల్ని ఆపేవాడే లేడు. చూశారు కదా, ఒక పక్క మిడిల్ ఈస్ట్లో ఫుడ్ క్రైసిస్ని సాల్వ్ చేస్తూనే
ఇంకో పక్క యూరోప్ దేశాల హిపోక్రసీని కడిగి పారేస్తూ కెనడాతో ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటూ మన భారతదేశం గ్లోబల్ లీడర్గా ఎలా ఎదుగుతుందో, మరి ఈ క్రేజీ అప్డేట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మన ఎక్స్పోర్ట్స్ స్ట్రాటజీ, అలాగే కెనడాతో జరిగిన ఈ న్యూక్లియర్ డీల్ మన దేశ ఎకనామిక్ గ్రోత్కి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నారో దయచేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మన భారతదేశానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకోసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.